మేయర్ విజయలక్ష్మి కార్యాలయంలో దొంగల ముఠా ఉన్నారని ఆరోపణ చేసి టౌన్ ప్లానింగ్ మీద పందికొక్కులా పడి వేస్తా ఉన్నారు వీళ్ళంతా. సెంట్రల్ గవర్నమెంట్ చూస్తూ ఉంటదా? పొద్దు నిద్రపోతున్నటువంటి పాలకులను నిద్ర లేపాలంటే ఏ విధంగా లేపాలి? ప్రజాస్వామ్యంలో కర్ర తీసుకొని ముట్టలేము, మొహం మీద ఉంచలేము. ప్రకారం చేయకపోతే వేరే అధికారి నిలదీస్తాడు. బీరువా దొత్తే డబ్బు సంచులు పడేటువంటి దొంగలు ఉన్నారు అక్కడ. టౌన్ ప్లానింగ్ ఆఫీసుల వల్లని కబ్జాలు అయిపోయిన చెరువులు అంటారు. తీర్థం పుచ్చుకోగానే గంగలో మునిగిలేసినట్టు హైదరాబాద్ పట్టించుకోవడం మానేసింది. ప్రజాస్వామిక స్ఫూర్తి అంటే అవినీతి చేసి దోసుకోమని కాదు, పైశాచికంగా బుల్డోజర్లు ఇచ్చి తొక్కించి అప్పడాలు చేసేది దీన్ని. అబద్ధాన్ని కూడా అతికినట్టే చెప్తారు. కేంద్ర ప్రభుత్వాన్ని సేవ్ చేయడం కోసం స్టేట్ గవర్నమెంట్ పైన ఆరోపణ చేస్తారు. ఓకే రైట్, బాగానే ఉంది. మీద నిలబడి ఆయన ఓడించండి, ఆయన రౌడీ, ఆయన గుండా అని ముస్లింలను హిందువులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు సీఎం అని. మీ కాళ్ళు కడిగేసి ఆ నీళ్ళు నెత్తి మీద తలుపుకుంటారు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది కదా. ప్రజా సమస్యలపై ఎంతగా గళమెత్తుతాడో అదే స్థాయిలో వినూత్న నిరసనలకు దిగే ప్రజాప్రతినిధి ఆయనే మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రావణ్తో మాట ముచ్చట ధర్మపీఠ విత్ ఏబిఆర్. నమస్తే లీడర్, బాగున్నారా? ఏంటన్నా మీరు వినూత్న నిరసనలతో కేర్ ఆఫ్ శ్రావణ్ గారు అంటారు, ఏంటిదన్నా ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత అంటే ప్రజా పోరాటాలు చేసేటువంటి పరిణామంలో ఆ సమస్య యొక్క తీవ్రత అందరికీ తెలియాలి సమాజంలో. ఇప్పుడు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ లో బేసికల్లీ ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో చాలా ఐటమ్స్ వస్తూనే ఉన్నాయి, ప్రతి ఒక్కరు బిజీ ఉన్నారు. కానీ ఫండమెంటల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో, మనకు అవసరమైనటువంటి సబ్జెక్ట్ ఏముందో తెల్లారిస్తే మన ఇంట్లో వచ్చేటువంటి మోరీ కానివ్వండి, మన ఇంట్లో వర్షం పడితే వచ్చే నీళ్లు కానివ్వండి, మన చుట్టుపక్కల ఉన్న డ్రైనేజ్ కానివ్వండి, మన ఇంటి ముందు ఉండే స్ట్రీట్ లైట్లు కానివ్వండి, మన ఇంటికి చెల్లించే ప్రాపర్టీ ట్యాక్స్ కానివ్వండి, మన కాలనీలో ఉండేటువంటి పార్క్ కానివ్వండి, లేక మన ఇంట్లో రావాల్సిన పెన్షన్లు కానివ్వండి, మన ఇంట్లో రావాల్సిన బర్త్ సర్టిఫికేట్లు కానివ్వండి, ఏవైనా సరే మనకు సంబంధించినటువంటి సమస్యలు, సివిక్ సంబంధించిన అంటే సివిక్ బాడీ జిహెచ్ఎంసీ ఎందుకు ఒక సివిక్ బాడీ అంటే సమస్య తీవ్రతను బట్టి తెలవాలి కదా. అంటే ఒక్కొక్కసారి భిక్షాటన, ఒకసారి దోమలా ఇలా వ్యవహరిస్తుంటారు కదా. లేకపోతే మొద్దు నిద్రపోతున్నటువంటి పాలకులను నిద్ర లేపాలంటే ఏ విధంగా లేపాలి? ప్రజాస్వామ్యంలో కొట్టలేము, కర్ర తీసుకొని ముట్టలేము, మొహం మీద ఉంచలేము. ఇది అంతకన్నా ఎక్కువ మీద ధర్నాలు ఇలాంటివే కాదు కదా, నిలదీయచ్చు కదా అధికారులు. అదే చేయాలి. ఇప్పుడు రోడ్డు మీద నేను షోక్టప్ చేసి ధర్నా చేసి ఇప్పుడు రాజకీయ పార్టీ చాలా మంది చేస్తారు. ఏం చేస్తారు? తప్పుగా అనుకోకండి, జనరల్ చెప్తున్నా, ఏ పార్టీ ఈ పార్టీ అని మాట్లాడాలి. వాళ్ళు ఏం చేస్తారు? పార్టీ మైలేజ్, పార్టీ ఒక ప్రోగ్రామ్ చేసిందని చెప్పుకోవడం కోసం, పేపర్లో ఒక ఆర్టికల్ రావడం కోసము ఒక ధర్నా పెట్టేసి తూతు మంత్రంగా లోపల అధికారులకు నవ్వుకుంటూ షేక్ హ్యాండ్ ఇచ్చేసి సార్ ఏదో ఇష్టం సార్ 2 నిమిషాలు మీరు మాకు సహకరించాలని చెప్పి వెళ్ళిపోతారు. ఇది జరుగుతుంది. కానీ నాకు అలా చేయడం ఇష్టం ఉండదు. నాకు చిత్తశుద్ధిగా, ట్రాన్స్పరెంట్ గా సమస్యకి సొల్యూషన్ దొరికే విధంగా పోరాటం చేయాలనేది నా యొక్క కమిట్మెంట్. ఓకే, లీడర్ అంటే ప్రజానాయకుడు ప్రజల నాడిని పడతాడు, కానీ మీరు ప్రజల నాడితో పాటు మీడియా నాడి కూడా పడతారంటారు కదా. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ కింద తీసుకుంటా. లేదో నాకు తెలియదు. ఓకే ఓకే, అంటే మా నాడి కూడా నువ్వు పట్టేస్తావా? పట్టేరం లేదు మీరు చెప్పాలి, నాకు అనుకో అట్లా నాకు తెలియదు. బట్ మీరు చెప్పింది కాంప్లిమెంట్ కింద తీసుకుంటారు. ఓకే, జిహెచ్ఎంసీ బడ్జెట్ పై చర్చలు జరుగుతున్నాయి, కానీ ఆ చర్చలో నిలదీయాలా, ప్రశ్నించాలి, ఏమి మనకు కావాలో నిధులు తీసుకురావాలి. కానీ శ్రావణ్ గారు మీడియానంతా డైవర్ట్ చేసి తన దృష్టికి తీసుకొచ్చి రోడ్డు మీద నిరసనకే ప్రాధాన్యత ఇస్తాడు అని అంటారు మీ ప్రత్యర్థులు. ఇది నిజమా? రాంగ్. ఎందుకు చెప్తున్నా అంటే రోడ్డు మీద నిరసనలు నేను చేయలేదు. ఫస్ట్ నేను కార్యాలయం దగ్గర చేసిన, కార్యాలయం దగ్గర అధికారుల దగ్గర లోపల సమావేశం అదే స్టేక్ హోల్డర్స్ ఎవరున్నారో వాళ్ళు ఇస్తా. మీరు అన్నట్టుగా ప్రజలకు జాగ్రత్త వినాలి. మీరు మంచి క్వశ్చన్ అడిగారు, మీరు ప్రజలందరూ కూడా వినాలని నేను కోరుకుంటున్నాను.
సమస్యలు చర్చించడం కోసము ఒక సభ ఉంది. Okay. ఆ సభలో అధికారులు ప్రజాప్రతినిధులందరూ కూర్చొని సమస్యలపైన చర్చించాలి. Okay. ఈ 4 సంవత్సరాల చిల్లర కాలంలో ఎప్పుడైనా లేదా అంతకు ముందైనా సరే ఈ ప్రజా సమస్యలపైన చర్చించిరా మేయర్ గారు? ఎంతసేపు కాసేపు రావడము, మొదట సంతాప తీర్మానాలు చెప్పడము, కాసేపు మా ప్రభుత్వం వచ్చేసింది అంటే వారు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ, టిఆర్ఎస్ ఉంటే టిఆర్ఎస్ భజన, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ భజన, రేపు ఇంకో పార్టీ ఉంటే ఆ భజన చేస్తారు. వాళ్ళ భజన చేసి మేము ఇది చేసినాం అది చేసినాం చెప్పిన తర్వాత తూతూ మంత్రంగా 2 క్వశ్చన్లు తీసుకొని ఎవరిని అంటే క్వశ్చన్స్ సెలెక్టెడ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ప్రతి సభ్యుడిని మాట్లాడనియరు. 150 మంది సభ్యులు ఉన్న దగ్గర మీరు బలంగా ఉన్నారు. నేను చెప్తాను ప్రాసెస్ చెప్తున్నాను జనాలకు అర్థం కావడం కోసం. మేయర్ చేసేది చెప్తున్నా మీకు. కేవలము 150 మంది ఉన్నటువంటి దాంట్లో ఒకరినో ఇద్దరునో ఆమెకి నచ్చిన వాళ్ళని ఆమె ఆన్సర్ చేయగలిగినటువంటి క్వశ్చన్స్ ఉన్న వాటిని కేవలం పిక్ చేసుకుని ఆ క్వశ్చన్ లేసి ఏ రోజు కూడా చర్చ లేకుండా అజెండా ఈస్ పాస్డ్ అని చెప్పి వెళ్ళిపోయింది. అధికారులు ఏసీ రూమ్ లో ముఖ్యమంత్రి గారు సాక్షాత్ చెప్పారు, మేము ఎప్పటి నుంచో చెప్తున్నాము, ఏసీ గదులు దాటలేదు అధికారులు, ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయట్లేదు, రోడ్డు మీద రావాలంటే మాకు చెమట పడుతుంది అని చెప్తా ఉన్నటువంటి ఈ అధికారులు మొద్దు నిద్ర వీడాలంటే ఏ విధంగా మాకు మరి అవకాశం దొరుకుతుంది. కాబట్టి ప్లాట్ఫామ్ ఎక్కడైతే సభ జరుగుతుందో, ఎక్కడైతే కళ్ళు తెరవాల్సిన ప్రజలు ఉన్న నాయకులు ఉన్నారో, కళ్ళు తెరవాల్సిన అధికారులు ఉన్నారో అక్కడే నిరసన చేస్తున్నాము. అక్కడే లోపల సభలో కూడా మీరు చూసినట్టయితే నేను లెక్కలతో సహా చెప్పిన ప్రతిసారి సభలో నేను మాట్లాడినంత విపులంగా నేను మాట్లాడిన సబ్జెక్టు ఈ టర్మ్ జిహెచ్ఎంసీ కౌన్సిల్ లో ఎవరూ మాట్లాడలేదు. అన్ని మాట్లాడతారు. ఓకేనా? ఇప్పుడు మేయర్ విజయలక్ష్మి కార్యాలయంలో దొంగల ముఠా ఉన్నారని ఆరోపణ చేయొచ్చు. ఇంత తీవ్ర ఆరోపణ చేయొచ్చు. దొంగల ముఠా ఉన్నారు, వాస్తవమే చెప్తున్నా. నేను అడుగుతున్నా, జిహెచ్ఎంసీలో ఏ పని సరిగ్గా నడుస్తుంది? కుక్కల సమస్య బాగుందా? ఈ రోజు వీధి దీపాలు లేనటువంటి దుస్థితిలో భాగ్యనగరం ఉంది. మోరీలు పొంగి పొరులుతా ఉన్నాయి, డ్రైనేజీలు పొంగి పొరులుతా ఉన్నాయి, నాలాల్లో పసిపిల్లలు పడి చనిపోతా ఉన్నారు, పార్కుల పరిస్థితి అధోగతిగా ఉంది. ప్రజల ఫిట్నెస్ పైన అంటే ఓపెన్ ఎయిర్ జిమ్స్ కానివ్వండి, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ మీద కానీ యువత మత్తు బారిన పడకుండా ఈ రోజు ఆడాల్సినటువంటి స్టేడియం, కట్టాల్సినటువంటి స్టేడియంలు, వాళ్ళు ఆడుకోవాల్సినటువంటి స్థలాలు ఎక్కడా లేవు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ లేవు. టౌన్ ప్లానింగ్ మీద పందికొక్కుల్లా పడి వేస్తా ఉన్నారు వీళ్ళంతా. మేయర్ కార్యాలయం తెల్లారి లేస్తే ఏ అధికారిని ట్రాన్స్ఫర్ చేయించి వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకోవాలా, ఏ టౌన్ ప్లానింగ్ సెటిల్మెంట్ చేసుకోవాలన్నటువంటి పనిలోనే ఉన్నారు తప్ప ఈ రోజు మేయర్ కి ఏదైనా రైట్ ఫీడింగ్ ఇచ్చిర్రా? ఈ రోజు మేయర్ కి ఏదైనా అవగాహన అనే సవాల్ విసురుతున్నా. ఈ రోజు కూడా మీ ఛానల్ ద్వారా విసురుతున్నా, మేయర్ కి ఏమైనా అసలు జిహెచ్ఎంసీ పరిపాలన పట్ల అవగాహన ఉంటే, దమ్ముంటే మీ ఆమె చూస్ చేసుకున్న మీడియా ఛానల్ కి నేను చర్చించడానికి సిద్ధం. దమ్ముంటే మేయర్ నుంచి సమస్యలపై మాట్లాడదాం. ఓకే శ్రవణ్ గారు, మీరు అధికారులు బదిలీ చేసే రూల్స్ వాళ్ళకు ఉన్నాయి. రూల్స్ ప్రకారమే చేస్తారు కదా. అనవసరమైన ఆరోపణ ప్రకారం ఎక్కడ చేస్తారు? నేను రూల్స్ ఏ రూల్ ప్రకారం రూల్స్ ప్రకారం చేయకపోతే వేరే అధికారి నిలదీస్తాడు కదా. ఎక్కడ చేశారు? అది జరగట్లేదు కదా, అది జరగట్లేదు కదా. నేను అడుగుతున్నా, డిప్యుటేషన్ అనేది ఒకటి ఉండదు. డిప్యుటేషన్ వేరే డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు, మీరు ఒక పెద్ద ఆఫీసర్ అనుకోండి, మీ పరపతి ఉపయోగిస్తారు. మీ పరపతి ఉపయోగించి జిహెచ్ఎంసీ చుట్టూ మా పిల్లలు కాలేజీలో చేరి కదా తీసుకొచ్చి డిప్యుటేషన్ వేసి జిహెచ్ఎంసీలో చేస్తారు. చేయగానే 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉండి వెళ్ళిపోవాలి. మీరు ఇక్కడ తిష్టేసుకుని 20 సంవత్సరాల నుంచి కదలకుండా ఉన్నారు కదా. మీ చేతుల్లో మీ జేబుల్లో పూర్తిగా డబ్బులు మీ ఇళ్లలో డబ్బు సంచులు ఉన్నాయి కదా. మీరు ఎందుకు జరుగుతలేదు? మీకు కావాల్సిన అధికారులు ఉంటున్నారు, మీకు వద్దనుకున్నటువంటి అధికారులు వెళ్ళిపోతున్నారు. దీనికి కారణం ఏంటి అని అడుగుతున్నారు. మీరు ప్రజాప్రతినిధులు, నిలదీయచ్చు, అడగచ్చు. మీరు మీ బాధ్యతలు కదా. ఎందుకంటే ఈ పైన ఉండే వ్యక్తులను ట్రాన్స్ఫర్ చేయండి, వేరే వాళ్ళు తీసుకురావచ్చండి అని మీరు ప్రజాప్రతినిధులే అడగాల్సింది. నేను అడిగిన తర్వాతే మార్పు వచ్చింది. మీకు జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ మీరు అడిగిన చెప్తున్నా, పందికొక్కుల్లా ప్రజల రక్తం తాగుతూ పేరుపోయిన దొంగలు ఎవరైతే అక్కడ కూర్చున్నారో కౌన్సిల్ నేను ఆపకుండా నిజం, ఇది జోక్ కాదు. డబ్బు మీరు ఇట్లా బీరువా దొరికితే డబ్బు సంచులు పడేటువంటి దొంగలు ఉన్నారు అక్కడ. ఇటువంటి దొంగలు ఉన్న వాళ్ళ దగ్గరని నేను కదిలించిన తర్వాత చాలా మందికి జరిగారు. అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఏడుస్తూ మౌనంగా రోధిస్తున్నటువంటి ఎంప్లాయీస్, వాళ్ళ హరాస్మెంట్ కి గురైన వాళ్ళు ఇంతమంది అనేక మంది వచ్చి నా దగ్గర రిప్రజెంటేషన్ ఇస్తే ఆ కట్ట తీసుకుపోయి అమరాపల్లి కమిషనర్ చూపించిన, రొనాల్డోస్ కమిషనర్ చూపించిన, ఇప్పుడున్న కమిషనర్ ఇక్కడ నిద్ర వేస్తలేదు. ఆయన ఆ కట్ట చూపించింది కూడా దొంగల మూట, మీ ఎంప్లాయీస్ ఇచ్చిన వాళ్ళే, వీళ్ళంతా దొంగలు, ఇలా మీరు జరపరా అని నేను చూపించిన. నిద్రపోతున్నా కమిషనర్. సీఎం రేవంత్ రెడ్డి, మేయర్ విజయలక్ష్మి వచ్చిన తర్వాత
హైదరాబాద్ అభివృద్ధి కుంటుపడుతుందని కూడా తరచూ ఆరోపణలు చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే హైదరాబాద్ డెవలప్ అవుతుంది కనబడుతుంది. కరెక్టా కదా మీరు చెప్పండి, డెవలప్ అయిందా? ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చెప్తుంది తెలుసా? హై రేంజ్ అపార్ట్మెంట్ మేము కడుతున్నాం. కట్టండి, నేను చెప్తాను. చాలా బాగా చెప్పారు. మీరు వినాలి, ఇది కూడా ప్రజలు వినాలి. నేను చెప్పే ప్రతి ముక్క ఆణిముత్యము. భాగ్యనగర్ ప్రజలు వినాల్సిందే. నేను చెప్తున్నా, గత 14 నెలల ముందు ఇదే ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కేబిఆర్ పార్క్ ముందు ఎకో సెన్సిటివ్ జోన్ లో కవిత గారి బినామీ కింద అపార్ట్మెంట్ కడుతున్నారని ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారు పెట్టి ఒక G+ అంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ పర్మిషన్ ఇవ్వటువంటి కేబిఆర్ పార్క్ సరౌండింగ్స్ లో రాత్రికి రాత్రి SNDP పేరుతోటి SRDP పేరుతోటి ఒక జీవో తెచ్చి 21 ఫ్లోర్ల కాంట్రాక్ట్ ఇచ్చి ఒక పర్మిషన్ ఇచ్చి కాదు 25 కోట్ల రూపాయలకి ఎట్లా అమ్ముతారని ముఖ్యమంత్రి గారు చెప్పారు. మీరు అంటున్న హైరైజ్ బిల్డింగ్స్ ఈ ముఖ్యమంత్రి గారు అదే ఏ ప్రెస్ మీట్ పెట్టి వ్యతిరేకించిన ముఖ్యమంత్రి గారు 14 నెలలైంది, ఈ రోజు వరకు దాని మీద చర్య లేవు. హైడ్రా పేరుతోటి పేద ప్రజల ఇల్లు కూలగొట్టి ఈ రోజు బడా బాబుల అంతస్తులు కాజాగూడలో మీకు చెప్తున్నాను ఎన్నో పెద్ద పెద్ద బిల్డింగ్ 25 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా అయిందని చెప్పి NTVలో ఒక కథనమే వచ్చింది. కాజాగూడ కబ్జా భాగవతం అట్లా అనేక భాగవతాలు వస్తే వాటి మీద కళ్ళు మూసుకొని నిద్రపోతున్నటువంటి ఈ హైడ్రా ఓవైసీ సగం కబ్జా చెరువుని కబ్జా చేసినా కూడా నిద్రపోతున్నటువంటి ఈ హైడ్రా పట్నం మహేందర్ రెడ్డి లాంటి అనేకమంది నాయకులపైన అధికార పార్టీ నాయకులపైన ఆరోపణలు వస్తే వాళ్ళకు పార్టీలో తీర్థం పుచ్చుకోగానే గంగలో మునిగిలేసినట్టు హైడ్రా వాళ్ళని పట్టించుకోవడం మానేసింది. ఆ రోజు చెప్పిందే ఈ రోజు హైడ్రా పైన రియాక్ట్ అయింది నేనే. ఈ మొత్తం భారతీయ జనతా పార్టీ మొత్తంలో మీరు బతకండి మొదట స్టేట్మెంట్ ఇచ్చింది, రెండవది ఈటల రాజేందర్ గారి కన్నా ముందు కూడా నేను ఇచ్చిన. రాజేందర్ గారు అద్భుతంగా మాట్లాడారు. నేను పర్సనల్ లెవెల్ ఫస్ట్ రియాక్ట్ అయినా ఏం చెప్పినా నేను హైడ్రా యొక్క ఉద్దేశం మంచిది, దాన్ని నేను ఎక్కడ వ్యతిరేకిస్తలేదు. చెరువులను వాటిని కాపాడాల్సిన అవసరం 100% చేయాల్సిందే. కానీ ఓవైసీ ఇప్పుడు సల్కాం చెరువులో 50% చెరువు కబ్జా అయిందని వాళ్ళే వీడియోలు వేసారు, వాళ్ళే ఏవీలు ప్లే చేసారు. మరి ఎందుకు దాన్ని ముట్టుకోలేదు? మొదలు పెట్టారు. నాకు అర్థం కాదు, నేను చెప్తానండి. మైలార్ దేవరపల్లిలో బీజేపీ కార్పొరేటర్ ఉన్నాడు, సోకల్ యూనివర్సిటీ, ఆయన ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆయన సరే దాన్ని ఇదని చెప్పి అసలు అది ఆయన కోర్టులో ఛాలెంజ్ చేసిండు. సబ్యూనియస్ మ్యాటర్ టూ మచ్ మ్యాటర్. కానీ నేను ఇక్కడ ఈ విషయం ఒక విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే ఆ స్థలంలో పోయి కూలగొట్టిన తర్వాత మెషినరీ కోట్ల రూపాయలకి వాల్యూ చేసే మెషినరీని ఒక 4 గంటల సమయం ఇవ్వండి, నేను జరుపుకొని తీసుకెళ్లిపోతా అన్నాడు. పైశాచికంగా బుల్డోజర్లు ఇచ్చి తొక్కించి అప్పడాలు చేసేది దీన్ని. అటువంటి అంత పైశాచికంగా ప్రవర్తించిన వాళ్ళు ఓవైసీని ఎందుకు మర్చిపోయారు? అధికార పార్టీ నాయకులను ఎందుకు మర్చిపోయారు? ఈ రోజు బుద్ధ భవన్ ఎక్కడుంది? GHMC ఎక్కడుంది? వైస్రాయ్ హోటల్ ఎక్కడుంది? ఇవన్నీ కనిపిస్తలేవు వీళ్ళకి. చెరువులో భాగ్యనగరంలో హైడ్రా వచ్చి మరి ఇక్కడ సిటీలో నేను అడుగుతున్నా, అసలు వీళ్ళకి క్లారిటీ లేదండి. ఇదే GHMC లేన్లో కొన్ని HMDA దగ్గర ఉంటాయి, కొన్ని మన GHMC మెయింటెనెన్స్ ఉంటాయి. ఒకే జ్యూరిస్డిక్షన్. హైదరాబాద్ ఒక విధంగా ప్లాన్డ్ సిటీ కాదు, జరిగినాయి వాటిని. హైదరాబాద్ ప్లాన్డ్ సిటీ అండి. భాగ్యనగరం భాగ్యనగరం ప్లాన్ సిటీ కాబట్టి అద్భుతంగా ఉంది. ఇట్ ఈస్ ప్లాన్ సిటీ. ప్లాన్ సిటీ అయితే ఎందుకు కట్టారు? బుద్ధ భవన్ ఎందుకు కట్టారు? అదే అంటున్నా. ప్లాన్ సిటీ ఓకే, మరి ఎందుకు కట్టారు? అదే అంటున్నా. కట్టేసి మరి ఇచ్చిన అప్పుడు పర్మిషన్ ఇచ్చిన తప్పు కదా. ఇప్పుడు హైదరాబాద్ ఇచ్చింది ఎవరు? ప్రభుత్వమే కదా. అప్పుడు ఇచ్చింది ప్రభుత్వము. అప్పుడు ఉన్నటువంటి విస్తీర్ణం బట్టో అప్పుడున్న పరిస్థితులు బట్టో సరే ఇచ్చిరో చేసిరో తప్పు జరిగింది అనుకో. సో లెట్ us not go back. కానీ నేను ఈ రోజు కొత్తగా తెచ్చినావు కదా, కొత్త పాత పచ్చడి తీసుకొని కొత్త సీసాలు పోయి కొత్త సీసాలు నిగనిగలాడుతూ చూపిస్తే ప్రియా పికిల్స్ బదులు రేవంత్ పికిల్స్ అని చూపిస్తున్నావు కదా. ఈ రేవంత్ పికిల్స్ లో నేను అడుగుతున్నాను, నువ్వు పెట్టిన హైడ్రా ఏదైతే ఉందో ఇది ఆ రోజే చెప్పిన నేను కేవలం కొన్ని కలెక్షన్లు చేసి షెటరైజ్ చేస్తున్నాను. వాసవి అపర్ణ లాంటి అనేక సంస్థల పైన నల్గొండ నుంచి ఇప్పుడు నేను చెప్తున్న సంస్థల పైన కాజాగూడ టీవీలో కథనాలు తెలుగు రఘు కూడా అనేక చేస్తున్నారు. ఇలాంటి డైలీస్ వీటి మీద చర్యలేవి. వైస్రాయ్ మీద సార్ వైస్రాయ్ కూడా పక్కన పెడదామండి. పాత కట్టడం దాని మీద వాటర్ కి అడ్డం రాతో వదిలేద్దాం. మరి ఇప్పుడు బడా హైరైజ్ బిల్డింగ్ కట్టి హైటెక్ సిటీలో అపశుభ్రత లేని అమాయకులు మా సాఫ్ట్వేర్, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, మాకు ఎంతసేపు కోడింగ్ చేయడం తప్ప మాకు తెలియదు తప్ప
మేము ఏదో అమాయకులము మాకేదో లోన్ వస్తుంది హైదరాబాద్ లో ఇల్లు ఉండాలని కష్టం చేసి చెమటతో చెమటతో రక్తంతో మేము కొనుక్కుంటాం కదా. మరి మా తెలివి తక్కువతనాన్ని మా అమాయకత్వాన్ని మీరు ఆసరాగా తీసుకొని ఈ రోజు వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి షట్టర్ పని చేస్తున్నారు హైదరాబాద్ తోటి. హైదరాబాద్ మరి మీరు నిజంగా ఆ పేద ప్రజల దగ్గరకు వచ్చే ముందు నిజంగా పర్మిషన్ ఇచ్చింది ఎవరండి? మీరు కదా. పర్మిషన్ ఇచ్చింది మీ ఎంటిటీస్ కదా. నిజంగా ఇచ్చారంటారు కదా. మీరు ఏం చెప్తారంటే టౌన్ ప్లానింగ్ ఆఫీసుల వల్లనే కబ్జాలు అయిపోయిన చెరువులు అంటారు. ప్రజాప్రతినిధులు మీరు ఉన్నారండి, వాళ్ళ ఆఫీసర్సే కదా. మీరు ఎందుకు ఎవరుకోలేకపోయారు? మీరు చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు నేను 10 ఇచ్చిన లెటర్లు ఈ రోజు కూడా నా దగ్గర ఉన్న అన్ని ఫైల్స్ కంప్లైంట్ ఇచ్చిన. ఓకే, నాకు నా దగ్గర ప్రజాప్రతినిధి బీజేపీ వాళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. ఎందుకు లేకపోతున్నారు? ఎగ్జాంపుల్ వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు. నేను మీ దానికి నేను అన్వయించుకొని నేను చెబుతా. నా దగ్గర ఇంత కట్ట రిప్రజెంటేషన్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఒకవేళ మీరు తీసుకురాగలిగితే రిప్రజెంటేషన్ ఇవ్వడంలో నాకు అవార్డు ఇస్తారు. గ్యారెంటీ నా రిప్రజెంటేషన్ ఇచ్చి అన్ని రిప్రజెంటేషన్ అనేక రకాల సమస్యలు దీంట్లో టౌన్ ప్లానింగ్ సంబంధించిన కూడా ఉన్నాయి. ఓకే, టౌన్ ప్లానింగ్ కూడా సంబంధించింది. వీటిలో నేను ఇచ్చిన వాటిలో అనేక కేసులు ఎంఆర్ఓ కేసులు చేసినారు. ఎంఆర్ఓ గవర్నమెంట్ ఆఫీసర్ నేను ఇచ్చిన రైట్ అని చెప్పి కేసు చేస్తే కూడా పట్టించుకోకుండా తూచత్తి అవతల పరిశ్రమలు ఉన్నారు. చెప్పిన ఫైల్ వేసి రకరకాలుగా 4 సార్లు అడిగి ప్రతిసారి ప్రజావాణిలోనో లేకపోతే ఆఫీసర్ మీటింగ్ లో అడిగి ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడం చర్యలు. సరే, నేను 24 గంటలు దీని మీద కూర్చోలేను కదా. నా డెవలప్మెంట్ 100% కరెక్ట్ అయినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మీదే కదా, ఆ డిపార్ట్మెంట్ లో మీరు కంప్లైంట్ చేయొచ్చు కదా, ఇలా జరుగుతుంది అని చెప్పి. అంటే మీరు జెన్యూన్ గా చేశాము, ఇది జరుగుతుంది అని చెప్పారు. చాలా మంచి ఎందుకు మీరు అద్భుతమైన క్వశ్చన్లు వేస్తారు. ప్రజలందరూ వినాలి. జ్ఞాని ఉత్సాహాలు క్వశ్చన్లు ఆన్సర్లు కూడా మీరు ఏమంటున్నా మీరేమన్నారు? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇదే చెప్పి అధికారంలోకి వచ్చింది. నేను అడుగుతున్నాయి, వీఆర్ ఇన్ ఫెడరల్ సిస్టమ్. భారతదేశం యొక్క ప్రజాస్వామిక యొక్క స్ఫూర్తిని మనం చూసినప్పుడు మనం ఫెడరల్ సిస్టమ్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ లిమిటెడ్. డిఫెన్స్, ఓకే, ఏవియేషన్స్, కరెన్సీ, టెలికమ్యూనికేషన్స్ ఇలాంటివి మేజర్ గా సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న రెస్పాన్సిబిలిటీస్ కొన్ని ఉంటాయి. అప్పటికి కూడా స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు జరిగే ప్రాబ్లం అదే. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే నిధులు కానీ స్కీమ్లకు కానీ వీళ్ళు డిపిఆర్ ఇవ్వాలి. అంటే మేము ఇది మీరు ఇచ్చే 60% నేను కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది అనుకోండి, 40% మ్యాచింగ్ గ్రాంట్స్ ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి, లేకపోతే మీరు ఇచ్చిన డబ్బులు ఇవి చేశామని కానీ ఏవి ఇయ్యారు కదా. అప్పటికి కూడా నేను కంప్లైంట్ చేశాను. నేను కంప్లైంట్ చేయబడి ఎంఎంటీఎస్ ఫేజ్ 2 రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కంప్లైంట్ చేసి కిషన్ రెడ్డి గారి త్రూవే ఫేజ్ 2 నిధులు తీసుకొచ్చిన 600 కోట్లు హర్దీప్ సింగ్ పూరి గారికి సత్య సర్వేక్షణ పైన బోకాస్ చేస్తున్నారు. ఆ ఒక కమిటీ ఉంటుంది యాక్చువల్లీ. అంటే దాని నుంచి మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ కింద ఒక సపరేట్ కమిటీ ఉంటుంది. వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే సిటిజన్స్ ఫీడ్బ్యాక్ తీసుకునే బదులు హైదరాబాద్ ఏం చేస్తారు, మన వాళ్ళందరూ తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గారి ప్రభుత్వం నేర్పించింది, జిహెచ్ఎంసీ స్టాఫ్ పనులన్నీ మానేస్తారు. మానేసి వాళ్ళే సిటిజన్స్ లాగా ఫీడ్బ్యాక్ ఇచ్చి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు తీసుకొచ్చుకుంటారు. ఒకసారి చెత్త కావాలంటే ఎన్ని టన్నులు కావాలి చెప్పండి, హైదరాబాద్ అన్ని టన్నులు చెత్త చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఓకేనా? మరి ఇట్లా మ్యానిపులేట్ చేస్తున్న వాటిపైన నేను కంప్లైంట్ కూడా చేసిన, వాటిపైన చర్చలు కూడా నడుస్తూ అనేక రకాల రైల్వేస్ కి కమ్యూనికేట్ చేశాను, మినిస్టర్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ కి చేశాను, హోమ్ డిపార్ట్మెంట్ కి చేశాను. అనేక రకాలుగా చేయాల్సిన చోట చేస్తున్నాం. కానీ ఫెడరల్ సిస్టమ్ లో ఎక్కడ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఇంటర్ఫరెన్స్ ఉందో అక్కడ చేశారు. అది ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎంటీఎస్ కి ఇట్లా ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదో అక్కడ కేంద్ర ప్రభుత్వం ఇంటర్వ్యూని నిధులు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఆదుకునే ప్రయత్నం. మీరు ఏం చెప్తున్నారంటే అవినీతి జరుగుతుందని కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు, చెప్తున్నారు. ఓకే, ఇదే జరుగుతుంది అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే ఇక్కడ జరుగుతుంది అనేది వాస్తవం అయితే సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రపతి పాలన పెట్టచ్చు. అట్లా పెట్టలేదు. అట్లా అవినీతి జరుగుతూ ఉంటుందా? సెంట్రల్ గవర్నమెంట్ చూస్తూ ఉంటుందా? చరిత్రలో కరప్షన్ గ్రౌండ్స్ పైన కరప్షన్ కాదు, మీరు జరిగే పెట్టినది ఎక్కడ లేదు, అలా పెట్టలేరు. ప్రజాస్వామ్యంలో యాక్సెప్ట్ కూడా చేయరు. ఇప్పుడు మీరు చెప్పినది బాగానే ఉంటుంది. ఇప్పుడు రేపు పొద్దున రేవంత్ కరప్షన్ చేసే సెంట్రల్ గవర్నమెంట్ గారు వచ్చి ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసి భద్రత పెట్టినట్టు మీరే రాస్తారు. రేపు ప్రజాస్వామిక స్ఫూర్తిని తూట్లు కేంద్ర ప్రభుత్వం అని చెప్పి మీరే రాస్తారు. ప్రజాస్వామిక స్ఫూర్తి అంటే అవినీతి చేసి దోసుకోమని కాదు కదా, మరి అదే సేవ చేయమని కదా. అలా జరిగినప్పుడు ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్
చూస్తూ ఉండకూడదు, అది- ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి కదా. అదే అన్న తీసుకుంటది, కానీ ఏ పద్ధతిలో తీసుకుంటది? మీ ఫర్ ఎగ్జాంపుల్ Okay. నేను చెప్తాను, ఆ. మీరు అన్నట్టుగా డైరెక్ట్ రాష్ట్రపతి పాలన పెట్టలేదు. ఆ. ఇప్పుడు డ్యాబ్ లో ఇష్యూ జరిగింది. Okay. Instant dam. అంటే అన్ని అధికారాలు ఉన్నాయని చెప్తాను. అది కూడా చెప్తున్నా సార్. కేంద్ర ప్రభుత్వానికి చేయమని చెప్పలే నేను. మీరు అడిగిన క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్తున్నా. Okay. ఇప్పుడు కాళేశ్వరం లేదు లేదా మిగతా వాటి మీద ఆరోపణలు వచ్చినప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ ని పంపించారు. Hmm. ఓకేనా? Okay. మిగతా పథకాలకు సంబంధించి రెగ్యులర్ గా కేంద్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారు మీరు ల్యాండ్ ఇవ్వట్లేదన్నా, లేకపోతే ఇప్పుడు ఒక యూనివర్సిటీ స్కిల్ సైన్స్ యూనివర్సిటీ ఇవ్వాలి, ఇవ్వట్లేదు. ఇవ్వాలి. నిన్న కూడా చెప్పారు కిషన్ రెడ్డి గారు, ఏం చెప్పారు? ఈ హాస్పిటల్ కి నేను కట్టిస్తా హాస్పిటల్, నువ్వు ల్యాండ్ ఇచ్చి చూపించారు బాబు అన్న. ఇప్పటి వరకు 10 ఏళ్ల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం చూపించింది లేదు. ఎయిమ్స్ ముఖ్య కొంత ఇచ్చారు, ఆ ఎయిమ్స్ డెవలప్ చేస్తున్నాం మేము బేసికలీ. అట్లా కేంద్ర ప్రభుత్వం విషయానికి కిషన్ రెడ్డి గారు 50 ఉత్తరాలు రాస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు. కానీ మేము చేయగలిగింది అదే, ప్రజాస్వామ్యం ఆ ఫ్రేమ్ లో ఇమిడి కేంద్ర ప్రభుత్వం లోబడి ఏం చేయగలదో అది చేస్తున్నారు. సిబిఐ ఎంటర్ కాకూడదు ఇక్కడ. ఇంకేం చేయగలుగుతారండి? ఇప్పుడు ఢిల్లీ హైదరాబాద్ కోసం జిహెచ్ఎంసీ అధికారులను మీరు దూషిస్తారో బెదిరిస్తారా? దూషించడం ఇట్లా గట్టిగా మాట్లాడి దూషణ అంతా మీరు అంటారు. మీ ఇప్పుడు ఏ విధంగా గట్టిగా చెప్పానో ఇదే వాళ్ళ ముఖం మీద చెప్తాను 100%. ఇది దూషణ. మీ వాయిస్ చూసినా గానీ మాకు కనపడతాయి, అలా కనపడతాయి. అంటే అంటే కేసులు కూడా అయినాయి కదా, అంటే మామూలుగా కాదు కదా. చాలా ప్రజా సమస్యలపై ఎందుకు ఆ విధంగా అధికారులు ఇప్పుడు బెదిరించడం కానీ నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆర్కే నగర్ లో ఒక రోడ్, ఎక్కడ మన సర్వసత్యనారాయణ గారు ఉంటారు కదా, వాళ్ళ అక్కడ రోడ్ శాంక్షన్ చేసినారు. చేసిన తర్వాత నేను కొడుకు సాటిలా ఇటు సాఫ్ట్ గా ఉంటాడు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, నీట్ గా ముద్దుగా ఉంటాడు, అనుకుంటాడు. 6 నెలలు ఆపేశారు. అప్పుడు మా దగ్గర ఓడిపోయినటువంటి అభ్యర్థులు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయంగా ఆయనకు చాలా మద్దతు ఉంటుండే. అప్పుడు ఈయన గొప్ప విషయం పాపం తెలక వేరే పెద్ద మనుషులు కూడా సపోర్ట్ చేసిరు. చేసినప్పుడు ఏం చేసాడు, అధికారులని రోడ్లు పనులు చేయకుండా ఆపేసారు. ఆ పట్ల చాలా చోట్ల ఆపేస్తే నేను 1 నెల చూసిన, 2 నెలలు చూసిన, 3 నెలలు చూసిన, ప్రతి 100 సార్లు అడిగాను. 100 సార్లు అడిగిన 100 అడిగిన తర్వాత ఒక రోజు డైరెక్ట్ టేబుల్ ముందు ఇట్లా కూర్చొని డైరెక్ట్ కాంట్రాక్టర్ కి ఫోన్ చేసి నెంబర్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళ ముందే ఫోన్ చేసి ఎందుకు చేస్తలేరు అని అడిగాను. అంటే మేము ఎప్పుడో చేయడానికి రెడీ ఉన్నామన్నా, వాయిస్ రికార్డులు పెట్టుకొచ్చాను, నేను చెప్పడం కాదు. వీళ్ళు అధికారులు వద్దంటున్నారన్నా, ఏమంటే ప్రెషర్ ఉందని అంటున్నారు అని డైరెక్ట్ చెప్పారు. తెలిసిన ఎందుకు ఎట్లా ఏ విధంగా డెవలప్మెంట్ మీరు ఆపిర్రు, ఏ విధంగా ప్రజలు ఆపిర్రు, మీ ఇంత కష్టపడి చేస్తుంటే అని ఆ రోజు గట్టిగా నిలదీస్తే కేసు పెట్టించారు. అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది. ఆ విధంగా అలా మొదలుకుంటూ ప్రజా సమస్యల పైన పోరాటం చేసుకుంటున్న ప్రతిసారి తెల్లారలేసి ఇంటి ముందు పోలీసులు పెట్టడం, ఎన్ని అవమానాలు, ఎన్ని అవహేళనలు, ఎన్ని రకాలుగా ఒత్తిపడేసినటువంటి ప్రయత్నం ఈ రోజు వరకు కూడా కేవలము ప్రజా సమస్యల పైన పనిచేస్తూ నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి పాపానికి కేవలం కుళ్ళుతోనే ఈ శ్రవణి రక్కేయాలి, కొక్కేయాలి, సంపేయాలి అనేటువంటి ఈ మనస్తత్వంతో వాళ్ళు ఉంటే నేను చేయగలిగింది ఏముంటుందండి? ఓకే, మీరు జిహెచ్ఎంసీలో కార్పొరేటర్ కదా, అంటే వేరే పార్టీలో కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళిద్దరు కలిసి మిలాఖత్ తోడు దొంగలు అని ఆరోపణ చేశారు. అట్లా చేయొచ్చా? వేరే వాళ్ళ ఒక పార్టీ వీళ్ళొక పార్టీ లేదు, ఎందుకు చేస్తారు? నిజమే చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చెప్తా దాని ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. మీరు అడిగింది చాలా మంచి క్వశ్చన్. ఇంకో అడిగించమైన క్వశ్చన్ మీరు వినాలి ఖచ్చితంగా. ఇది పదే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి ప్రచారం చేసి అధికారంలో వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు కరీంనగర్ లో జరిగిన ఎన్నికల్లో ఏ మంత్రి గారితో మీరు మీటింగ్ అయ్యి, ఆ జిల్లా మంత్రి గారితో మీటింగ్ అయ్యి టీఆర్ఎస్ అభ్యర్థిని పోటీలో పెట్టలేదో చెప్పాలి. 2, ఇదే జిహెచ్ఎంసీలో మరి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నటువంటి ఎక్కువ సీట్లు ఉన్నటువంటి ఎక్కువ ఎక్స్ అఫిషియల్ మెంబర్స్ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ రోజు వరకు మొన్న జరిగిన ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఒక్క నామినేషన్ ఇల్లే, అంటే మెజారిటీ ఉండాలని చెప్పి మేము అధికారంలో ఉన్నటువంటి మేయర్ని పెట్టినటువంటి ఇప్పుడున్నటువంటి మేయర్ని పెట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా స్టాండింగ్ కమిటీ పోటీ చేయలే, అవిశ్వాస తీర్మానం పెట్టలేకపోతారు. ఓకేనా? ఈ సాక్షాత్ ముఖ్యమంత్రి గారికి, కవిత గారికి వ్యాపార లావాదేవీలు ఉన్నట్టు అనేక మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం మీకు నేను చెప్పక్కర్లేదు. ఎవరెవరు ఇప్పుడు ఈ రోజున ఎవరెవరికి వ్యాపార లావాదేవీలు ఉన్నాయి, ఈ రోజు ఆ పార్టీలో వీళ్ళ అధికారులు ఉంటే వీళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళే, వాళ్ళ దగ్గర అధికారులు ఉంటే వాళ్ళ దగ్గర పోతున్నారు. వాళ్ళు చెరువులు కబ్జా చేసినా, ప్రభుత్వ భూములు కబ్జా చేసినా ఏ చర్యలు ఉంటలేవు. మరి దీనికి కారణం వీళ్ళిద్దరు ఒకటా, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఒకటా? అంటే చరిత్రలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అబద్ధాన్ని
కూడా అతికినట్టే చెప్తారు. అది చెప్తా. అతికినే చెప్పారు. ఇప్పుడు ఓకే. నిజం చెప్తున్నా. ఇప్పుడు బీజేపీ అబద్ధాలు అతికించలేము. నిజమే చెప్తున్నా. ఓకే, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ లోపాయకారి ఒప్పందంతోనే పట్టభద్రుల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడగొట్టాడు. ఇది వాస్తవం కాదు? ఇలాగైతే లోపాయకార ఒప్పందం జరిగిందా లేదా ఇప్పుడు చెప్పు. 100% లోపాయకారి ఒప్పందం జరిగింది. ఆ జిల్లాకి చెందిన కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీఆర్ఎస్ అభ్యర్థితో కూర్చొని మాట్లాడిరా లేదా, ఇది దమ్ముంటే బయటకైతే చేయాలి. నేను ఇంకో విషయం కూడా ఇస్తాను మీకు, మీరు బాగా చెప్తున్నా. ఈ ఇందాక కౌన్సిల్ విషయం చెప్పినా కదా, ఈ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మేయర్ ఛాంబర్ లో సమావేశమైనట్టు కౌన్సిల్ ముందు నేను ఆరోపణ చేస్తున్నా. దానిపైన ఆర్టీ వేసిన ఆ సీసీటీవీ ఫుటేజెస్ కానివ్వండి, దానిలో ఆ రూమ్ లో ఆ రోజు ఎవరెవరు వచ్చుకొని ఎవరెవరు కలిసి ఉన్నారో ఆ దమ్ముంటే ఆ డేటా బయట పెట్టామని నేను ఆర్టీ వేసిన మీ ద్వారా డిమాండ్ చేస్తున్నా. ఒకవేళ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి కాకపోతే ఆ డేటా బయట పెట్టండి. దూద్ కా దూద్, పానీ కా పానీ, సాఫ్ హో జాతా. ఓకే రైట్. మీరు ఇంత బాగా చెప్పారు కదా శ్రావణ్ గారు, బీజేపీ కార్పొరేటర్ అంటే మల్కాజిగిరిలో మాత్రం నీ డివిజన్లో అభివృద్ధి ఇలా దూసుకుపోతుంది. ఎలా వస్తుంది? ఏం చేస్తావు చెప్పు మరి. అంటే అంటే నువ్వు అది నీవు మిలాగా చెప్పు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా సార్, చెప్పు. నేను ఒక ఆనెస్ట్ చెప్పు. నేను పొద్దున ఈ రోజు కూడా 7 o'clock బయటకు వచ్చేసి పొద్దున నిధులు మీకు ఎట్లా వస్తాయి? మీకు ఆఫీసర్లు ఇవ్వాలి లేదంటే మేయర్ మీరు మిలాఖత్ అయినారని జనాలు అనుకుంటారు. కాదండి, వేరే దగ్గర రాదు. మేయర్ దగ్గర నుంచి నాకు వచ్చింది ఏం లేదు. ఓకేనా? సరే, మేయర్ ఇచ్చిన, కమిషనర్ ఇచ్చిన, అధికారులు ఇచ్చిన ప్రజల సొమ్ము. మల్కాజ్గిరి ప్రజలు నాకు హైయెస్ట్ ట్యాక్స్ పేడ్ పీపుల్. మన దగ్గర హైయెస్ట్ బిల్డింగ్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరు ట్యాక్స్ పే చేస్తారు. మల్కాజ్గిరి ప్రజలు సెంటర్ ఆఫ్ ద మల్కాజ్గిరి. మల్కాజ్గిరి డెవలప్మెంట్ మల్కాజ్గిరి కేంద్రంగా ఉంటది. మల్కాజ్గిరి డెవలప్మెంట్ ఒత్తిడి చేస్తా, బరాబర్ చేస్తా. నా డివిజన్ ప్రజలకి ఏంది నాకు కోసం మీకు చెప్తున్నా మరొకసారి మీ ద్వారా. ఒక నిమిషం సార్, మీరు వినాలి. మీకు ఇంకో ఆనిమిచ్చం కాబట్టి చెప్తున్నా. మిర్చాలగూడ నుంచి లాలాగూడ పోయే రోడ్డు, ఓకేనా? మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ కూడా కాదు, నేనే లెటర్ అఫీషియల్ లెటర్ ప్యాడ్ మీద ఇచ్చి ఇచ్చిన. ఏఓసి నుంచి పోయే రోడ్డు నా డివిజన్ రావేవి. ఇట్లా ఇష్టం ఇవన్నీ ఒక నిమిషం సార్. ఎందుకంటే ప్రజలు నా దగ్గరకు వచ్చినప్పుడు సమస్య ఏది తీసుకుని వచ్చినా కూడా నేను అక్కడ సమస్య పైన పోరాటం చేస్తున్న నమ్మకంతో వచ్చినప్పుడు పోరాటం చేసి తీరుతా. అవకాశం ఉండగా చేస్తా. ఇప్పుడు ఏఓసి రోడ్ ఉంది, కేంద్ర మా రామకృష్ణ గారిని పట్టుకున్నా, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి, మా పార్టీ వ్యక్తి కాబట్టి ఆయన పట్టుకుని వేయించుకున్నారు. ఇది సర్జరీ కార్డు వేపిస్తా. ప్రజలు మల్కాజ్గిరి డివిజన్ ఏంటంటే బౌండరీ, కానీ నేను పుట్టి పెరిగిందే. నేను చదువుకునే గౌతమ్ నగర్ మొత్తం తిరిగిన. నా చిన్నప్పుడు ఆడని గల్లీ లేదు అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు నాకు ఈస్ట్ తర్వాత నా ఫ్రెండ్స్ ఉంటారు, మోలాలి మామిరెడ్డి లేకపోతే అంతా నా దగ్గర ఉంటారు. బేసికల్లీ నా ఫ్రెండ్స్ ఉంటారు. ఎవరైనా వస్తారు ఏదైనా అడుగుతారు. చేయనప్పుడు నేను ఇప్పుడు నా ట్విట్టర్ చూడండి, నా ట్విట్టర్ చూడండి ఒకసారి. మీరు ఒక్కటి మల్కాయలు ఉంటారు, అంతా రామనగర్ ఓల్డ్ సిటీ అందరు నన్ను అటాక్ చేస్తారు. నేనేం చెప్తున్నా, నా భయం ఏంటి తెలుసా? ఒకవేళ రెస్పాండ్ అయ్యి కాకుండా ఉండి అధికారులు చూడని చెప్పలేము. ఈ కార్పొరేటర్ వీళ్ళ డివిజన్ లో ప్రాబ్లం ఏమో వీళ్ళు పట్టించుకోవట్లేదు అనుకుంటారు, నా భయం. కానీ మీరు చూడండి, ట్విట్టర్ లో ఉన్నది ఏది నాది కాదు, అన్ని పక్క డివిజన్లకు వెళ్ళి వచ్చి చివరికి ఓల్డ్ సిటీ, దిల్సున్నారు, సంతోష్ నగర్, ఎక్కడెక్కడ నుంచి ట్యాగ్ చేస్తారు. నేను ఏం చేయమంటారు? ఇప్పుడు ప్రజా సమస్యలు వాళ్ళు ట్యాగ్ చేసి నా డివిజన్ కాదు, నా పరిధి నేను దాటను, మీరు దయచేసి నాకు నన్ను కాంటాక్ట్ చేద్దాం చెప్పమంటారు. ఓకే, ఇప్పుడు నాకు మీ నాడే ఒకటి తెలిసింది దీన్ని చెప్పడంలో. అంటే జనరల్గా ఏ కార్పొరేట్ అయినా వాళ్ళ డివిజన్కే పరిమితి అవుతారు. నువ్వు డివిజన్లు దాటి మల్కాజ్గిరి చుట్టేస్తున్నావు అంటే భవిష్యత్తులో ఎమ్మెల్యే కాబోతున్నావా? కోరుకుంటే తప్పేం లేదు కదా. ప్లాన్ ఎక్సలెంట్ గా ఉంది. అంటే ప్రతి డివిజన్ లో అభివృద్ధి కోసము, అభివృద్ధి పనుల కోసం అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. మీకు ఆ కోరిక ఉంది అనేది వాస్తవం. అట్లా ఒక మాట సార్, మీరు అన్నారు. మరి నాకు మిర్జాలు కూడా అడ్డగుట్టలో వేసిన కదా రోడ్డు. అడ్డగుట్టలో మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ కాదు కదా, మల్కాజ్గిరి నియోజకవర్గం గురించి అంటే నేను అన్ని పని చేస్తున్నాను. ఏమంటే నా దగ్గర అధిక ప్రాధాన్యత ఇస్తున్నావు కదా. ఇస్తా, 100% ఇస్తా. నేను మల్కాజ్గిరి బిడ్డనే ఉంది. మల్కాజ్గిరిలో ఉన్నటువంటి సమస్యలపైన ప్రాధాన్యత తప్ప మీరు ఎప్పుడు తప్ప 100% ఎక్సలెంట్ చేస్తున్నావు. అంటే భవిష్యత్తులో మల్కాజ్గిరి ఎమ్మెల్యే కావాలని ధర్మపీఠం విద్యాభ్యాసం మేము ఆకాంక్షిస్తుంది. మేము మీకు కావాలని కోరుకుంటున్నాము. ఆశా వర్కర్లపై ఇటీవల ఒక ధర్నా చేశారు కదా, ఎంతవరకు ఆ సమస్య పరిష్కారం దిశగా వస్తుంది?
ఆశా వర్కర్లకు సంబంధించి ధర్నా ధర్నాలు వాళ్ళు చేసిన ధర్నాలో నేను మద్దతు పాటించాను. నిన్న కూడా చేసినట్టు పాపం వాళ్ళు. కాకపోతే వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు. కన్సర్న్ మా ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళా. ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లి బేసికల్లీ వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు అంటే వాళ్ళకి ఫిక్స్డ్ వేజెస్ లేవు మన దగ్గర. అంటే ఇప్పుడు మీకు ఈ ఇంజెక్షన్ ఇప్పిస్తే ఇంత డబ్బులు ఇస్తారు, అంటే కాన్పు చేస్తే ఇన్ని డబ్బులు ఇస్తారు, క్యాన్సర్ ఆపరేషన్ చేస్తే అట్లా ఉంటుంది అన్నమాట. కానీ వాళ్ళను లెక్క చేయరు. ఆ విషయం పైన అది ఆత్మగౌరవ విషయంలో నేను ఖచ్చితంగా పోయి చెప్పిన వాళ్ళని మన జిల్లా హాస్పిటల్లో రానియట్లేదు అంటే వెంటనే పోయిన వాళ్ళు పిలవగానే చెప్పిన ఆఫీసర్లకు కానీ దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ సిస్టమ్, వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళకి ఏమైనా హెల్త్ సమస్యలు ఉంటే ప్రయారిటీలో సాల్వ్ చేయాలని కూడా నేను గట్టిగా చెప్పిన. 100%. సరేనా, మీరు ఒక్కొక్కసారి మన పెట్రోల్ డీజిల్ రేట్లు వాటి వల్ల ఎక్కువైంది అని చెప్పి సైకిల్లో కూడా మీరు ఒక విధంగా నిరసన చేస్తారు కదా. సెంట్రల్ గవర్నమెంట్ కదా డీజిల్ పెట్రోల్ తగ్గించేది, ఆ దృష్టి మీకు తెలుసు కదా. నేను ఎప్పుడు దాని మీద చేయలేదు. చేసింది నేను ఎక్కడ అడిగానంటే బేసికలీ సెంట్రల్ గవర్నమెంట్ నా దగ్గర ఉన్నాయి, నువ్వు సైకిల్ పై తిరిగేది ఉన్నాయి. సైకిల్ పై మామూలుగా తిరుగుంటా. నిరసన చేసావు, సైకిల్ పై నిరసన చేసిన సైకిల్ నాకు గుర్తులేదు యాక్చువల్లీ, బట్ అది ఇష్యూ బట్ ఎనీవే సబ్జెక్ట్ వరకు మాత్రం నా పాయింట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ 10 రూపాయలు తగ్గించింది. కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్రాలు తగ్గిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి రేటు కన్నా మన దగ్గర 10 రూపాయలు 15 రూపాయలు ప్రతిసారి ఎక్కువ ఉంటుంది ఆన్ యావరేజ్ చెప్తున్నారు. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఎప్పుడు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక రూపాయి తగ్గాగానే ఆ రూపాయిని లక్కున లడ్డులా క్యాచ్ చేసుకుందాం అని చెప్పి ఆ రూపాయి వీళ్ళు పెంచేస్తారు అనమాట. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఆ ఫలాలు అందకుండా పోతుంది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే తగ్గిస్తుందో ఆ ఫలాలు ప్రజలకు తగ్గించేంత రావట్లేదు అనేది నా ప్రధానమైన. కేంద్ర ప్రభుత్వాన్ని సేవ్ చేయడం కోసం స్టేట్ గవర్నమెంట్ పైన ఆరోపణ చేస్తాం. ఓకే రైట్, బాగానే ఉంది. రైల్వే బ్రిడ్జిలు ఉంటాయి కదా, యుఎన్ఆర్బి బ్రిడ్జిలు ఇవన్నీ కూడా వీటికి కూడా గవర్నమెంట్ సహకరించలేదని మీకు గొడవ చేస్తావు. కానీ నిధులన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అంతే కదా. ఇప్పుడు రైల్వే డిపార్ట్మెంట్ గతంలో ఒక పాలసీ ఉండే, మధ్యలో ఒక పాలసీ వచ్చింది. ఇప్పుడు 50-50 ఎస్ఆర్డిపిలో అంటే స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లో చేసేవాళ్ళు చేసేవారు బేసికలీ. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు చేస్తలేదు, అసలు గవర్నమెంట్ దగ్గర లేదు కాబట్టి బేసికలీ సెంట్రల్ గవర్నమెంట్ గతిశక్తి ప్రోగ్రామ్ లో 100% టేకప్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ పోయేటువంటి ట్రైన్ గతంలో 4 గంటలు పట్టింది అనుకుందాం. అది గంటన్నరలో పోయేటువంటి టార్గెట్ మనం రీచ్ కావాలంటే దాంట్లో అనేక రకాలుగా వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. మధ్యలో ఉంటే లెవెల్ క్రాసింగ్స్ ప్రతిసారి స్టాప్స్ ఆగకుండా, లేదా దానివల్ల యాక్సిడెంట్లు కూడా ఉంటాయి. స్కూల్ పిల్లలు వ్యాన్లు అనేక సార్లు ఏం చూసినాం. అటువంటి యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయడము, స్పీడ్ ఇంక్రీజ్ చేయడము, తద్వారా ట్రాన్స్పోర్టేషన్ పెరగడం ద్వారా ఏమైందంటే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది, అంటే ఎక్కువ ట్రావెల్ చేస్తారు, ఎకానమీ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ గూడ్స్ ఏమైనా ఉంటే ఫాస్టర్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. దీనివల్ల గ్లోబల్ డెవలప్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ తో ఈ మోడీ గారి ప్రభుత్వం ప్రోగ్రెస్ అనేది సాధించింది. సో గతిశక్తి ప్రోగ్రామ్ లో 100% సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. దీనికి ప్రాపర్ గా ప్లానింగ్ చేసి మన ప్రాపర్ ప్రపోజల్స్ ఇచ్చి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్, ఇక్కడ ఉన్న ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కానీ లేదా జిహెచ్ఎంసీ కానీ పూర్తి స్థాయిలో సహకరించాలి. ఇప్పుడు వాజ్పేయి గారికి కూడా నేనే తీసి గతిశక్తిలో డిఆర్ఎం గారికి చెప్పి మా రిక్వెస్ట్ మా ఎంపీ గారికి ఇచ్చి 100% లో చేయమన్నాం. మిగతా కూడా మేము చేయమన్నాం. బుల్లారం అన్ని తీసుకొచ్చి అన్నిలింగ్ సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చి ఇచ్చాము. తీసుకొచ్చి మీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంపీ గారు కూడా వచ్చి మమ్మల్ని, నన్ను, ఎమ్మెల్యే గారిని, అందరు కార్పొరేటర్లని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ మా ఎంపీ గారు తీసుకొని ఇద్దరు డిఆర్ఎం కూర్చోబెట్టి రైల్వే ఆఫీస్ లో కూర్చోబెట్టి మీటింగ్ కూడా పెట్టించి ప్రయారిటీ వైజ్ లో లిస్ట్ లో ఇష్యూస్ కూడా సార్ట్ చేశారు. ఫోన్ చేసి కూడా చెప్పారు, మీరు ఎమ్మెల్యే గారు చివరికి ఎమ్మెల్యే గారు వచ్చినా మీరు పని చేసి పెట్టండి, కలెక్టర్ గారికి ఫోన్ చేసి మరి చెప్పారు. మేమే సాక్ష్యం పార్టీలో ఎమ్మెల్యే గారు డెవలప్మెంట్, మా ఎంపీ గారు ఏ పార్టీలో సరే డెవలప్మెంట్ కి ప్రోగుంటారు. ఓకే, మీలాంటి లీడర్లు మల్కాజ్గిరి ఉండడం అదృష్టము ఒకటి. ఎందుకంటే మల్కాజ్గిరి రైల్వే లైన్ అంటే చక్రబంధం అంటే పద్మవ్యూహంలో ఉంటది కదా, వాస్తవం. దాని నుంచి బయటకు రావాలి. కరెక్ట్, అందుకనే కదా సార్. ఇప్పుడు నేను మరొకసారి మీ ద్వారా చెప్తున్నాను, ఇది నేను ఈ చక్రబంధనం అనే వర్డ్ మొదటిసారిగా ఫస్ట్ ఎలక్షన్ ప్రామిస్ నేనే చేశాను. మీ పాత వీడియోలు ఉంటాయి. ఇది దీనికోసమే ఎంఎంటీఎస్ మీద పట్టి లెటర్ కిషన్ రెడ్డి గారి దగ్గరికి పోయి ఎంఎంటీఎస్ ఫేజ్ 2 నిధులు రిలీజ్ చేసుకుంది. మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ కి అమృత్ భారత్ నిధులు తీసుకొచ్చుకున్నాం మేము బేసికలీ. సో రైల్వేకి సంబంధించి ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు రైల్వే ల్యాండ్స్ ని జిహెచ్ఎంసీకి లీజ్ అవుట్ చేయడం కోసం నేను కమిషనర్ మన అప్పుడు ఐఏఎస్ లోకేష్ కుమార్ గారికి రైల్వేస్ మధ్య కమ్యూనికేషన్ నడిపించాను. ఇలాంటి చాలా ఉన్నాయి యాక్చువల్లీ చెప్పాలంటే విస్తారమైన సబ్జెక్టు.
వద్దు తగ్గిద్దాం. Yeah, ఓకే అదే. కాదు, మీరు ఇటీవల జరిగిన కులగణన సర్వేలో ఒక ఆరోపణ లాగానో ఏదో ఒక విషయం అయితే చెప్పారు. ఏం చెప్పారంటే ముస్లింలను హిందువులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు సీఎం అని. ఏంటిది అసలు? జరిగింది అదేగా. ఇప్పుడు నేను ఏ రోజు చెప్పాను ఇది చాలా మరో ఆలోచించమని క్వశ్చన్ అన్ని ఆలోచించాలని క్వశ్చన్ చేస్తున్నాను కదా. ఇదే కదా జరిగింది. సర్వే మొదలు పెట్టిన నాడు ఫీల్డ్ లో పోయి అక్కడ ఎన్యూమరేటర్స్ దగ్గర 2 రకాల పుస్తకాలు తీసుకున్నా. 2 రకాల పుస్తకాల్లో 2 రకాల డేటాలకు 2 రకాల కోడ్లు ఉన్నాయి. ఒక బుక్ లో హిందువులకు కోడ్ 2 ఉంటే ఒక బుక్ లో హిందువులకు కోడ్ 1 ఉంది. అంటే ముస్లింలకు ఉన్నటువంటి కోడ్ హిందువులకి ఆ విధంగా మార్చి చేసేటువంటి ప్రయత్నం ఫీల్డ్ లో జరిగిందని చెప్పి నేను ఆరోపించిన తర్వాత బుక్కులు వాపస్ తీసుకున్నారు. తర్వాత ఎడ్యుకేట్ చేసారు. ఈ రోజు తిన్మల మల్లన్న గారు కానివ్వండి, ఇతర పార్టీలు కానీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో నేను ఆ రోజు చెప్పిన బీసీలను తగ్గించి చూపించే ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని ఆ రోజు మొదట ఆరోపణ చేసి ప్రూవ్ చేసి లైవ్ లో డేటా చూపించింది నేనే కదా. తర్వాత ఇప్పుడు చేస్తున్నారు మిగతా నాయకులంతా, పెద్ద పెద్ద నాయకులంతా ఇప్పుడు చేస్తారు. మొదట చేసింది శ్రవణే కదా. ఓకే, శ్రవణ్ అన్నింటిలో ముందుంటారు, వాస్తవమే కదా. ఓకే అన్న, ఒక 2 వివాదాలు మీ దృష్టికి తీసుకొస్తా. అది ఎందుకు జరిగిందో, జరిగి ఉండాల్సింది కాదు, జరిగింది. ఓకే, మల్కాజ్గిరి మున్సిపల్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో అప్పటి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారితో మీ మధ్య గొడవ ఎందుకు స్టార్ట్ అయింది? అక్కడ ఒకసారి ఇంటర్వ్యూలో మాట్లాడినాం లేదు. సరే, అప్పుడు వాస్తవంగా సరే గతం జరిగింది దాని గురించి ఆ టైంలో ఎందుకు అట్లా జరిగింది ఏంటంటే విషయం బేసికలీ అప్పుడు టైట్ ఫైట్ నడుస్తుంది. బేసికలీ మేము ఏమో అడిగామంటే అభివృద్ధి పైన శ్వేతపత్రం విడుదల చేయాలి. మీరు చెప్పిన నిధులు మల్కాజ్గిరి ప్రజలకు రాలేదు, దానిపైన మనం డిస్కస్ చేయాలి, శ్వేతపత్రం చేయాలన్నటువంటి ప్రెస్ మీట్ పెట్టి జరగడం జరిగింది. మీకు వారి దగ్గరికి పోయి కొంతమంది ఇప్పుడు దొంగలు తర్వాత వీళ్ళే ఆయన తిట్టారు. వీళ్ళే ఎప్పుడు ఆయన ఓడి మోకాళ్ళ మీద నిలబడి ఆయన ఓడించండి, ఆయన రౌడీ, ఆయన గుండా అని ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఆ రోజు ఆయన చెవులు మూసి ఆయనతో ఆయన రెచ్చగొట్టి ఆ రోజు వాళ్ళే దాడి చేయించారు. ఆ రోజు వాస్తవంగా ఇది మాకు ఈ దాడి అనేది ఆవేశంలో జరిగిందా లేకపోతే ప్లాన్ కదా? వాస్తవంగా నేనైతే ఇక్కడ గుండె మీద చేసుకొని చెప్తున్నాను. నాకు పోయిన జెండా ఆవిష్కరణ పోయినా నించున్నా, వారు వచ్చారు నమస్తే అని చెప్పాను, అంతే, ఇంతకుమించి ఎక్కువ మాట్లాడలేను. నమస్తే అని చెప్పాను. రావడంతో వాళ్ళు తిట్టారు. సరే వారికి ఏం ఫీడ్బ్యాక్ ఉండినా ఏం జరిగింది దాని గురించి ఎక్కువ మాట్లాడారు. జరిగిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు దాని అడ్వాంటేజ్ తీసుకున్నారు, మీద దాడి చేశారు. అయితే అక్కడ విషయం ఏంటంటే సెవెన్ అనేటోడు సాఫ్ట్వేర్ వాడు మీద పడంగానే 100 మంది మీద పడంగానే పారిపోతాడు అనుకున్నాడు. కానీ విద్యార్థి పరిషత్తు ప్రాడక్ట్ నేను అఖిల భారత విద్యార్థి పరిషత్ టిఆర్ఎస్ ఎంపీ బల్క సుమన్ అర్థం చెప్తాడు. విశ్వాసంలో ఎటువంటి ఉద్యమాలు చేసి వచ్చినాము మేము బేసికలీ. కాబట్టి ఇటువంటి చాలా చూసే ఇక్కడికి వచ్చినాం. మధ్యలో పోయి భారత్ మాతాకి జయ అన్న గాంధీ బొమ్మను తొక్కుతుంటే, అంబేద్కర్ గారి బొమ్మను తొక్కుతుంటే వాడిని గుండెల్లో పెట్టుకొని మధ్యలో కూర్చున్నాను. దాడి చేసినా పర్వాలేదు, ఏమన్నా నేను పట్టుకొని కూర్చున్నా. నేను విద్యార్థి పరిషత్ గా కార్యకర్తను, సంఘ కార్యకర్తను, నేను సిద్ధాంతపరంగా ఉన్నాను. ఆ మధ్యలో నుంచి భారత్ మాతాకి జై ఏం చేస్తా తెలుసుకోకుండా. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది కదా. అయితే పార్టీ నీకు అందగా ఉంది, అందరు నాయకులు కావచ్చు, అందరు చాలా నీకు తృప్తినిచ్చింది ఆ విషయం చెప్పండి. నాకు బండి సంజయ్ గారికి నేను యాక్చువల్లీ నా విషయంలో మాత్రం నేను చాలా రుణపడి ఉంటాను. అంటే అధ్యక్షుడు వెంటనే చెప్పిన వెంటనే వచ్చి ఆయన మీదే దాడి జరిగినంత బాధపడి ఆయన స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ యొక్క విషయంలో నేను ఆయన బాండ్ అయిపోయి ఉన్నాను. అందుకే బండి సంజయ్ అన్న గారితో అనేక ఉద్యమాలు చేసిన, అందుకే ఎన్నో కేసులు పెట్టుకుని ఏం చేసినా కూడా ఇప్పుడు కూడా వారంటే అంత ఇష్టపడతాం. అందుకే మనం ఆయన ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా కూడా, ఏ పిలుపులు ఇచ్చినా కూడా ముందుండి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేసే ప్రయత్నం చేస్తుంటాం. ఓకే, అంటే బండి సంజయ్ అనేది ఒక సంచలనమే. ఎందుకంటే బీజేపీ పార్టీలో అధ్యక్షుడైన తర్వాత పాదయాత్ర చేసిన ఒకే ఒక్క లీడర్ బండి సంజయ్. దాంతోనే బీజేపీకి ఒక హైప్ అనేది క్రియేట్ అయింది అనేది వాస్తవము. ప్లస్ కార్యకర్తలు బాగా నమ్ముతారు. మీరు నమ్ముతారా? నమ్మడం కాదు, ఆ పాదయాత్రతోనే వచ్చింది. అంటే ఇప్పుడు ఒకటండి, ఆయన 100 ఊపు తీసుకొచ్చింది బండి సంజయ్ గారు. ఎటువంటి సందేహం దానికి ఎటువంటి అవసరం లేదు. ద సేమ్ టైం కొంతమంది దీన్ని ఏం చేస్తారంటే డిఫరెంట్ గా చూపిస్తుంటారు. బండి సంజయ్ గారు అగ్రెసివ్ ఉన్నారు కాబట్టి కిషన్ రెడ్డి గారు వేస్ట్, ఇంకోలు వేస్ట్ ఇట్లా మాట్లాడతారు. కానీ ఆ టైంలో ఏం చేయాలి, ఏం సార్ వాళ్ళ జీవితం పెట్టేసేసారు పార్టీ గురించి. చెప్పండి, ఏ రోజు బీజేపీ అంటే కిషన్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు అంటే బీజేపీ లైవ్. ఈ రోజు నాకు నచ్చదు. అంటే ఇద్దరిని పోల్చడం నాకు నచ్చదు. ఎవరి వాల్యూ ఇప్పుడు 2 కళ్ళల్లో ఎవరు ఏ కళ్ళని కావాలంటే ఏం చెప్తామండి?
ఏ కాలం కావాలంటే చెప్తాం. సరే అట్లనే ఓకే. ఇది కూడా. మల్కాజ్గిరిలో జరిగిన ఆ సంఘటనతో శ్రావణ్ రాటు తేలిన నాయకుడు అయ్యాడు అంటారు కదా, ఉత్తరంలో రాటు తేలియాడు. వాస్తవమే, ఎందుకంటే అనేక అవమానాలండి. మీకు ఇది చెప్తున్నాను, ఈరోజు నేను ఇప్పుడు చెప్పలేదు ఇది. అనేక అవమానాలు కొన్ని కాలనీల్లో కేవలము వీడు కార్లలో తిరగడు, ఏసీ కార్లలో తిరగడు, ఒంటి నిండా బంగారం ఉండదు, పాట కార్పెంటర్ లాగా మందులు వేసుకొని వందల మందిని వేసి మేపుకొని తిరగడు. ఇలా చేయడం కారణంగా నాకు కనీసం ఫెసిలిటేషన్ చేయడం కాలనీలు ఉన్నాయి, ఎడ్యుకేటెడ్ కాలనీస్, కనీసం కార్పొరేటర్ కదా అని పిలిచిపోయినట్టున్నా. కానీ నేను అవన్నీ పట్టించుకోలేదు. అనేక రకాలుగా అవమానించారు, అనేక రకాలుగా హింసించారు, అవమానించారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, రకరకాలుగా. లేదు, ఏం మాట్లాడినా ప్రజా నాడి పట్టిన లీడర్ ఎవరంటే శ్రవణ్ అని చెప్తారు. అంటే అది మీరు చాలా సంతోషంగా, కానీ నేను పడిన బాధ చెప్తున్నా. అనేక రకాల అవమానాలకు గురైన, అవహేళనలకు గురైన, ఈ రోజు కూడా గురవుతున్నా. ఈ రోజు కూడా నాకు ఇప్పుడు బ్రాహ్మణ్ కమ్యూనిటీ అంటే నార్త్ లో పవర్ఫుల్ ఉండొచ్చు బేసికలీ, కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పెద్దగా ప్రాబ్లం లేదు. నాకు ఇక్కడ నాకు అండదండ గాడ్ ఫాదర్ పార్టీ జెండా. మీకు ఆ ధైర్యం ఎలా వచ్చింది చెప్పండి, ధైర్యం గురించి చెప్పండి. ఇప్పుడు నేను మా కుటుంబం కానీ మా ఫాదర్ కూడా మీకు తెలుసు, మేము ఒక సామాజిక సేవా దృక్పథం ఆ ప్రోగ్రెషన్ లో వచ్చినటువంటి ఫ్యామిలీగా ఒక సిద్ధాంతాన్ని పట్టుకొని పోరాటం చేసుకుంటూ వచ్చిన వాళ్ళు. అంతే, పోరాటం నిజాయితీగా చేయాలనుకున్నాము, మా వెనుక భగవంతుడు నమ్మిన వాళ్ళము పోరాటం చేసుకుంటూ పోతున్నాం అంతే. అంతేకాని మీరు ఒక విషయం గుర్తించారా, అప్పటి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఒక బలమైన నేత. ఆ నేతతో నువ్వు ఢీకొంటున్నావు అంటే జరగబోయే, అంటే నేను వ్యక్తిగత చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్, నేను చెప్తున్నాను. ఈ రోజు కూడా నేను వ్యక్తిగతంగా పలానా ఆయనతో తిరగబడుతూ హనుమంతరావు గారితోనో, విజయలక్ష్మి గారితోనో, రేవంత్ రెడ్డి గారితోనో, కేసీఆర్ నేను ఎప్పుడు కొట్లాడినా ఇష్యూ బేస్ మీద కొట్లాడుతున్నాను. ప్రజా సమస్య మీద కొట్లాడు, నా ప్రజలకు న్యాయం చేయమంటున్నా, నాకు నిధులు ఇవ్వమంటున్నా, నాకు పనులు చేయమంటున్నా, నా ధర్మాన్ని నిలిపిమంటున్నా, అంతే చెప్తున్నా. నాకు నాయకుల మీద నా పోరాటం కాదు, వ్యవస్థ పైన నా పోరాటము, సిద్ధాంతం పైన నా పోరాటం. ఓకే, నువ్వు ప్రజా సమస్యల పైన నిలదీస్తావు, అధికారులు ఓకే, అధికారులు లేకపోతే ప్రజాప్రతినిధులు నిలదీస్తావు, కానీ చేసే పద్ధతి అంటే శ్రావణ్ ఒక రూట్ లో పోతాడు, ఇప్పుడు హనుమంతరావు ఇంకొక రూట్ లో పోతాడు, ఎలా నిలదీస్తావు చెప్పండి. నిలదీయడం అంటే ఇప్పుడు సార్ వేరే వాళ్ళ రూట్ మనం చెప్పలేము, నా గురించి నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు నేను స్ట్రైట్ ఫార్వర్డ్ గా నాకు ఇది జరగాలి, ఇది న్యాయం జరగలేదు, పోయి కూర్చున్నా, దట్ ఇస్ మై రైట్. ప్రజలు నన్ను ఎన్నుకున్నది అందుకే. నేను ఈ రోజు ఉద్యోగ రాజీనామా చేసి వచ్చి ప్రజల కోసం నేను ఒకటే అనుకుంటానండి, నేను నా లైఫ్ సాక్రిఫైస్ చేసి నా ఒక లగ్జూరియస్ లావిష్ లైఫ్ ఉండేటువంటి అవకాశం ఉండి వదిలేసి నా పిల్లల్ని, భార్య బిడ్డల్ని అక్కడ పెట్టేసి నేను ప్రజాసేవ చేద్దాం, ఈ దేశం కోసం పనిచేద్దామని ముందుకు వచ్చినప్పుడు 100% ఎఫెక్ట్ చేయాలి. శ్రవణ్ రేటు రేపు చచ్చిపోవచ్చు, కానీ శ్రవణ్ బతుకున్నప్పుడు పుల్లా బతికేట్రా, మంచి పనులు చేసిన అనుకోవాలి, అంతే తప్ప మంచి పనులు చేసిన శ్రవణ్ ఆ పేరు పోవాలి. అది రేపు చచ్చిపోయినా నాకేం బదులు, నాకు ఈ రోజు వరకు కూడా నాకు ఇంకా వేరే ప్రాణాలకు నిజంగా చెప్తున్నాను హానెస్ట్ గా, ఈ రోజు నేను నన్ను తీసుకెళ్ళిపోయినా నేను సంతోషంగా ఉంటా. నేను చేసిన పని హ్యాపీగా చేసిన, 100% కరెక్ట్ చేసిన. ఒక క్వశ్చన్ అన్న, ప్రజలను తప్పుదారి పట్టించే ఒక వీడియో మీరు వైరల్ ఎట్ చేశారన్న, దాన్ని ఆలోచించాలి కదా. అది దానిలో ఎటువంటి ఇది తప్పుదారి సార్, సబ్జుడిస్ మ్యాటర్ కాబట్టి దాని గురించి మనం ఓవర్ థింక్ చేయొద్దు. మీరు దానిలో నేను ఏం చెప్పాను మీరు చూసారా, చాలా క్లియర్ గా చెప్పిన. నేను ఏమంటున్నా, అక్కడ ఒక ఎంఐ అది ఓకే, మీరు మేధావి విఘ్నులు, దీని వల్ల ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అది జరిగితే కదా, దానిలో ఏం రానుంది, కేవలం వాళ్ళు జరిగి ఉండవచ్చు, జరిగి ఉండవచ్చు, ఓకే, ఏదైనా జరుగుతాయి, మనం కొన్ని నేను దాన్ని ఫార్వర్డ్ చేయాలన్నా, నేను దాన్ని ప్రశ్నించిన, నేను ఫార్వర్డ్ చేయలేదు, నాకు వచ్చింది ఫార్వర్డ్, నేను ఇచ్చినప్పుడు నేను తీసి చూపించిన, ఇదో ఈ విధంగా జరుగుతుంది కదా. ఈ మహిళ పైన ఇట్లా నోట్ మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు పట్టించు, అంటే ఇది ఎవరి రాజ్యం నడుస్తుంది, వాళ్ళ మీద కేసులు బుక్ చేయవు, ప్రజా సమస్యల పైన మాట్లాడే కేసులు బుక్ అయితే మరి ఇప్పటికీ అన్ని ఆరోపణలు వస్తున్నాయి. మరి రాజ్యం ఎవరిది నడుస్తుంది, వాళ్ళకు న్యాయం నడుస్తుంది, మాకు న్యాయం నడుస్తుందా, ఈ దేశం ఎవరిది, ఈ ధర్మం ఎవరిది, మా పైన ఒక రకమైనటువంటి ఆలోచన ఎందుకు, ఇంకోటి అంతేందుకు సార్. ముచ్చాలమ్మ టెంపుల్ కేసు చూసాం, ముచ్చాల టెంపుల్ కేసు చూడండి సార్, మేము చేసినాం సార్, అటెంప్ట్ మర్డర్ పెట్టారు మా మీద, నా మీద అటెంప్ట్ మర్డర్ పెట్టారు సార్, నా మీద కూడా ఏం చేసినాం సార్, అమ్మవారి గుడిలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసినట్టు ఒక ఒక దుర్మార్గుడు అక్కడ మీటింగ్ పెట్టి వాళ్ళకి మత ప్రబోధం జరిగి రెచ్చగొట్టి పంపిస్తేనేమో తప్పు కాదు, చేసిన దానికి మేము నిరసన వ్యక్తం చేస్తే మన అటెంప్ట్ మర్డర్ కేసు ఏ విధంగా బుక్ చేసి సార్, నిజంగా మీరు అక్కడ ఫుటేజ్ పోలీసులు నేను బ్రతిమలాడినా, ఒక మాబ్ని కంట్రోల్ చేసుకుని 3 సార్లు కింద కూర్చోబెట్టినా,
సహకరించండి, మీరు ఇద్దరు మీరు పీస్ఫుల్ గా మాట్లాడే వాళ్ళని కంట్రోల్ చేయాలని సహకరిస్తే ఏ విధంగా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిన సార్ నేను కొట్టినా అలా మాకు కత్తితో పొడిచిన పోలీసులు ఆర్డర్ మర్డర్ కేసు ఎలా పెట్టినా సార్ మీరు చెప్పండి. అంటే రాజ్యం వాళ్ళది కాబట్టి, అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి మేము ఏదైనా చేస్తాం, మనం ఏ కేసు పెట్టినా నడుస్తుంది, ఏం చేస్తాం. కానీ అప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులు రావడము, ఇది తీసుకుపోవడము, అంటే జనరల్ గా కేసు అయితే ఒక పోలీసులు వస్తారో ఏదో ఇది ఇంకా వేరు. అసలు హైలైట్ ఏం తెలుసా సార్, మేము చాలా బాగా అడిగారు. అసలు సరే ఒక కేసు ఏంటి తప్పే అనుకుంటా, నువ్వు వారంటీ నేనే వస్తా కదా, ఎన్ని కేసులు లేవు. ఓకే, ఇది నేను వర్షం పడ్డది, వాస్తవంగా రోజు వర్షం పడ్డది, పాపం చాలా రోజులతో మా అమ్మతో మాట్లాడుతున్నా టైం దొరికిందని. కానీ వర్షం పడ్డది ఒక లేడీ ఫోన్ చేశారు, ఫోన్ చేస్తే సరే అక్కడ ఏ పరిస్థితి ఉందని చూద్దామని బండి తీసుకుని ఒక్కడే వెళ్ళా, ఫుల్ తడిసిపోయి ఉన్నా. అప్పటికి వచ్చి ఇట్లా బండి మీద కూర్చునే లేదు, వచ్చారు ఫోన్ కూర్చున్నారు, అదే 20-30 మంది తిరుగుతారు, అటు 10 మంది ఇటు 10 మంది, వ్యాన్లు హంగామా వచ్చారు తీసుకుపోయి. అది ఏందో నాకు అర్థం కాదు. ఒక టెర్రరిస్ట్ నేను అడుగుతున్నా సార్, భాగ్యనగరంలో ఏ టెర్రరిస్ట్ అయినా ఈ విధంగా అరెస్ట్ చేసిందా సార్ పోలీసు? నిజంగా చెప్పండి సార్, పోలీస్ డిపార్ట్మెంట్ కి నేను కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తి మీద వెళ్తా, ఇటువంటి ఈ విధంగా మీరు టెర్రరిస్ట్ అయినా ఇంకెవరైనా అరెస్ట్ చేసి ఉంటే మీ కాళ్ళు కడిగేసి ఆ నీళ్ళు నెత్తి మీద చల్లుకుంటా. కేవలం శ్రవణ్ మీద చేసిందంటే దానికి కారణం ఏంటంటే మీ కడుపులో ఉన్నటువంటి మంట. ఎందుకంటే ఆ కన్సర్న్ ఆఫీసర్, వాస్తవం నిజం కూడా చెప్తున్నా, తర్వాత జరిగింది. ఆ కన్సర్న్ ఆఫీసర్ మనం లాలగూడ సిఐ ఉన్నప్పుడు అక్కడ ఆవులు ఎత్తుకుపోతుండే, ఆ విషయంలో నేను పట్టుకొని నిలదీసిన. ఈ కడుపు మంటతోటి ఆ గోరక్ష కేసులో ఉన్న కడుపు మంటతోటి కక్ష సాధింపు చర్య కింద చేసింది. అంటే హిందువులకు ప్రోగా ఉన్నటువంటి ఏకైక కారణంతో అది అంతే, అంతకు మించి ఏం లేదు. ముగ్గురు అగ్రనేతలపై మీ అభిప్రాయం అడుగుతా, ఒక మాటలు చెప్పండి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిసిప్లిన్, ఓకేనా? డిసిప్లిన్ పర్సన్ చాలా. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ బ్రాండ్, పక్కా ఫైర్ బ్రాండ్. ఓకే. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అసలు రెండు మిక్స్డ్ ఆయన ఇంకోటి ఏంటంటే పిఆర్ పబ్లిక్ రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ సార్. అంటే ఏ మూల పోయినా కూడా ఆయనకి గుర్తుపట్టే వ్యక్తులు, ఆయన అభిమానించే వ్యక్తులు, ఆయనతో సాన్నిధ్యం ఉన్న వ్యక్తులు దొరుకుతారు. ఇది పర్సనల్ నేను హుజరాబాద్ ఆయనకి ఇన్ఛార్జ్ గా పనిచేసిన వాళ్ళ ఎలక్షన్స్ కి అక్కడ చూశాను, మల్కాజ్గిరిలో కూడా చూశాను. అంటే కిషన్ రెడ్డి బండి సంజయ్ కలిసిన వ్యక్తి ఈటల రాజేందర్, ఆ రెండు భావాలు ఇందులో ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మరో నేతతో ధర్మపీఠం విత్ ఏబిఆర్ మీ ముందుకు వస్తుంది. Please like, share and subscribe.